చామకూర వారి ఇంట్లో ఏం జరుగుతోంది? మామ మల్లారెడ్డి లోకల్ పార్టీ బీఆర్ఎస్లో ఉంటే కోడలు ప్రీతిరెడ్డి జాతీయ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నారా? బీజేపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? ఆమె ప్రధానిని ఎందుకు కలిశారు? రాష్ట్ర బీజేపీ ఆఫీస్కి ఎందుకు వెళ్లారు? మామ మల్లారెడ్డి మాస్ కోడలు ప్రీతిరెడ్డి క్లాస్. ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే చామకూర మల్లారెడ్డి కోడలో డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. ఇటీవలే ప్రధాని మోదీని ప్రీతిరెడ్డి కలిశారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ ఆఫీస్ కు వెళ్లి సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ ను కలిశారు. దీంతో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టారు ప్రీతిరెడ్డి. ఇప్పుడు వాళ్ళంటే మీరు ఒకటి ఏదో ఆలోచిస్తారు, అదే దాంట్లో ఉండిపోతారు. నేను ఏం చేయాలి దానికి? ఇప్పుడు అది నా తప్పు కాదు, నేను నా పని నేను చేస్తున్నా. నేను మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా టికెట్ విషయం కానీ లేకపోతే బీజేపీ పార్టీ చేరుకునే విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడలేదు. మేము మాట్లాడింది ఒకే ఒక విషయం ఏంటంటే, సార్ మా హైదరాబాద్లో ఇట్లాంటి ఒక లార్జెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఇంతమంది 1,00,000 స్టూడెంట్స్ అక్కడ వస్తారు, ఇట్లా 1,00,000 స్టూడెంట్స్ మొత్తం ఏఐ గురించి చదువుకుంటున్నారు, ప్రతి ఒక్క క్షేత్రంలో డిజిటల్ ఇండియా కోసం స్కిల్ ఇండియా కోసం చదువుతారంటే ఆయన పరిశాన్ అయింది. మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్న ప్రీతిరెడ్డి బీజేపీ నేతలందరినీ ఆహ్వానిస్తున్నా అన్నారు. ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా ఈవెంట్ అయితే ప్రతి ఒక్కరికి పిలుస్తా కదా. ఇది కూడా నా క్యాంపస్ అంటే నా ఇన్లే, తెలంగాణ అంటే నా రాష్ట్రమే, హైదరాబాద్ అంటే అది కూడా నా సిటీనే. నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇట్లాంటి క్యాంపస్ తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఫస్ట్ టైం ఉంది, ఇన్ఫాక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం ఉంది. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా, బీజేపీలో చేరతారనే ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు ప్రీతిరెడ్డి. ఎక్కడ కూడా పార్టీ మారడం కానీ పార్టీ చేరుకోవడం కానీ టికెట్ కోసం కానీ ఎందుకు? ఇప్పుడు ఇది ఏం టైం ఇది? మనకి ఇంకా ఎలక్షన్ ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? ఇంకా 2.5 years ఉంది. మన దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. మనం మాట్లాడేది మన స్టూడెంట్స్ కోసం, మన హైదరాబాద్ ఏముందో చెప్పడం కోసం. సో దానికి ఆయన ఇన్వైట్ చేయాలండి. పెద్ద మంచి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారంటే వద్దంటారా చెప్పండి? అది ఏ పార్టీకి సంబంధం లేదు. ఇది నా ఎడ్యుకేషన్లో మా క్యాంపస్లో మోదీ గారికి ఇన్వైట్ చేయడం అంటే ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. మీడియా ఏ ప్రశ్న వేసినా ఇన్స్టెంట్ గా ఆన్సర్ ఇచ్చేశారు ప్రీతిరెడ్డి. ప్రోటోకాల్లో మీరు ప్రధాని మోడీని కలిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలవాలి, కేంద్ర మంత్రులు కలవాలి, కానీ ఇప్పుడు ప్రస్తుతం రామచంద్రరావును డైరెక్ట్ గా కలిసారన్నది నీకు తెలియదు ఆ విషయం. మీరు అప్పుడు రాలే కదా అక్కడ. నా తప్పేముంది? మీరు ఇక్కడికి వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్ మీకు ఇన్ఫర్మేషన్ పోయి అందుకే వచ్చారు. నేను నిన్న ఫస్ట్ పోయి రామచంద్రరావుకే కలిసిన. ఫస్ట్ ఆయన తెలంగాణ ప్రెసిడెంట్ బీజేపీ, ఆయనకే తెలియకుండా నేను మరి మోదీ గారు పిలుస్తానా చెప్పు? ఫస్ట్ మోదీ గారు పోయే ముందు కూడా నేను రామచంద్రరావు కలిసిన. ఏఐ వర్సిటీ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ మంత్రులను కూడా పిలుస్తా అన్నారు ప్రీతిరెడ్డి. బీజేపీ ఆఫీస్ వచ్చారు, కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ కూడా వెళ్తారా ప్రీతిరెడ్డి? అవును, ఎక్కడైనా పోతా. నేను సిటిజన్ ఆఫ్ తెలంగాణ, నేను ఒక డాక్టర్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్. అన్ని చోట పోతా, అందరి ఇంట్లో పోతా, అందరికి ఇన్విటేషన్ ఇస్తా. మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడుతారా అన్న ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చారు ప్రీతిరెడ్డి. పిల్లలతో అది ఆ మామయ్య గారికి అడిగింది, మీరు ఎందుకు అడుగుతారు? ఖచ్చితంగా నా బీఆర్ఎస్ లో, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే, ముందు కూడా ఎప్పటికీ బీఆర్ఎస్ లోనే, దాంట్లో డౌట్ లేదు. ఫైనల్ గా తనకు ప్రజాసేవ చేయాలని ఉందన్న ప్రీతిరెడ్డి ప్రస్తుతానికైతే రాజకీయాలపై ఫోకస్ చేయడం లేదన్నారు.